నమస్తే. పూర్ణకుల్షం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. శివరాత్రి జనరల్గా జన్మకో శివరాత్రి అంటారు. నిజానికి సంవత్సరానికి ఒకటి కాదు, నెలకు ఒక శివరాత్రి ఉంటుంది. ప్రతి శివరాత్రి రోజు శివాలయంలో అభిషేకాలు అవి జరుగుతాయి. కానీ శివరాత్రి, మాఘమాసంలో వచ్చే శివరాత్రి మాత్రం మహాశివరాత్రి. ఎందుకంటే ఇక్కడ లింగోద్భవం జరిగింది కాబట్టి. మరి శివరాత్రి అనగానే మనకు అభిషేకాలు, ఉపవాసాలు, జాగరణ ఇవే మనకు గుర్తొస్తాయి. శివరాత్రి ప్రతి మాసంలో బహుళపక్షంలో చతుర్దశి రోజు మనం చేసుకుంటాం, శివుడిని ఆరాధిస్తాం. కానీ ఈ మహాశివరాత్రిలో మాత్రం పూర్తిగా ఉపవాసం ఉండాలని, జాగరణ చేయాలని, అభిషేకం, విభూతి ఇవే మనకు వినిపిస్తాయి. ఎటు చూసినా అవే కనిపిస్తాయి. దీంట్లో ఏ పండగ అయినా సరే మనకొక ఎట్లా ఉంటుంది అంటే ఆరోగ్యరీత్యా అంటే అందులో ఆరోగ్యం ఉంటుంది, శాస్త్రీయత అని చెప్పాలి, ఆధ్యాత్మిక తత్వం ఉంటుంది, సామాజిక నేపథ్యం ఉంటుంది. ఈ మూడు కలిస్తేనే హిందువుల పండగ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆరోగ్యరీత్యా కనుక చూస్తే ఇందులో ఉన్న శాస్త్రీయత ఏంటి అంటే ఇక్కడ ఋతువు అంటే ఎండాకాలం పోయి మనకి చలికాలం పోయి ఎండాకాలం వచ్చేటువంటి పరిస్థితి. మరి ఒక కాలం పోయి ఇంకొక కాలం వచ్చేటువంటి సమయంలో శరీరాన్ని సిద్ధపరచడం కోసం చేసేటువంటిదే ఈ పూర్తిగా ఉపవాసం ఉండేటువంటి పద్ధతి. ఇక్కడ మరి ఏ ఏ పురాణాల్లో ఎలా ఉంది అంటే మనకి శివపురాణంలో ముఖ్యంగా ఏం చేయాలి, ఎలా చేయాలి అంటే ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం, శుచి శుభ్రత, ప్రతినిత్యం చేసుకునేటువంటి నిత్యకర్మలన్నీ చేసుకోవడం, తర్వాత నైమిత్తికంగా చేసుకునే ఈ పూజను చేసుకోవడం అన్నది మనకు చూస్తాం. నిత్యకర్మలు అంటే మనం పొద్దునుండి చేసుకునేటువంటి అన్ని రకాల చేసుకొని నిత్య పూజ కూడా ఇందులో చేసుకోవాలి. నిత్యం మనం మన ఇంట్లో ఉన్నటువంటి దేవుడి దగ్గర దీపారాధన, మన పూజ విధి విధానం అన్నీ పూర్తయిన తర్వాత ప్రత్యేకించి శివుడికి మనం శివతత్వాన్ని గురించిన అటువంటి పూజ, శివుడికి లింగం ఉంటే మనం అభిషేకం చేసుకోవడం, పూజ చేసుకోవడం, విభూతి ఇవన్నీ మనం అలంకరించుకోవడం, అట్లాగే శివుడికి సంబంధించినటువంటి పంచాక్షరి చదువుకోవడం, నమశివాయ అంటామా, లేదు ప్రణవ పంచాక్షరి చదువుతామా, ఇంకా మన అంటే ఒక్కొక్కరికి ఏ ఏ రకాల స్తోత్రాలు వస్తే లింగాష్టకం వచ్చు నేను చదువుకుంటాను, మృత్యుంజయ శ్లోకం వచ్చు నేను చదువుకుంటాను. ఇవి కాకుండా నేను బాగా వేదం చదువుకున్నాను, అన్నీ నేర్చుకున్నాను అన్న వాళ్ళు మరి నమ్మక చమకాలు చదువుకోవచ్చు. లేదు మనం గుళ్ళోకి వెళ్ళి పండితుల దగ్గర వినడం పురోహితులు చేసేటువంటి అభిషేకంలో మనం చూడడం, ఇవన్నీ మనం పండగ రోజు చేస్తూ ఉంటాం. అయితే పండగకి పూర్తిగా ఉపవాసం ఉండాలా అంటే ఉపవాసము అంటే ఉపవసించడం, దగ్గరగా ఉండడం. ఎవరికి దగ్గరగా? ఆ పరమాత్మకి దగ్గరగా, ఆ శివుడికి దగ్గరగా ఉండడం అంటే ఆయన్ను నిరంతరం స్మరించడం, ధ్యానించడం, ఆయనకి సంబంధించినటువంటి కథలు, పురాణాల అంతర్గతంగా ఉన్నటువంటి అనేక విషయాలను తెలుసుకోవడం, నేర్చుకోవడం, ఇది ఉపవసించడం. పూజ చేస్తాం భౌతికంగా, కానీ మానసికంగా మొత్తం కూడా ఆయన దగ్గరగా ఉండడం. ఇక అలాగే మరి జాగరణ చేస్తాం. ఈ జాగరణ అంటే ఏంటంటే మనము జాగరూకతతో ఉండడం. ఏ రకమైన జాగరూకత అంటే ఒక్కసారి బాగా ఆలోచిస్తే మరి ముందున్నటువంటి షణ్మతాల మూలంగాన ఏదో కానీ మొత్తానికి మాత్రం బాగా జాగ్రత్తతో ఉండాలి. ఎందుకంటే మన దేవాలయాల్ని రక్షించుకోవడం కూడా ఇందులో భాగమే. మీరు బాగా ఆలోచించండి, శైవం వైష్ణవాన్ని కొట్లాడుకున్న నాటి పరిస్థితి, ఆ తర్వాత వచ్చినటువంటి విధర్మీయులు ముఖ్యంగా శివాలయాలను అనేక వందల కొద్ది ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అప్పటి నుండే వచ్చింది. మరి ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు కూడా ఇప్పుడున్నటువంటి స్థితిలో మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి, ధర్మరక్షణకి ఏం చేయాలి, ఎట్లా ఉండాలి అనేటువంటి ఒక జాగరణ ఉండాలి. ఆ జాగరణ కోసం చేసేటువంటిదే ఈ జాగరణ అనేటువంటిది. సరే, మెలుకుతూ ఉండడం,
ఏ మెలకువగా? శారీరకంగా కాదు, మానసికంగా ఉండాలి. మన మీద వచ్చేటువంటి అనేక రకాలైన దుశ్చర్యలను ఖండించడం కోసమో, మనల్ని మనం కాపాడుకోసమో, మన దేవాలయాలను కాపాడుకోవడం కోసం చేసేటువంటి జాగరణ కావాలి. ఇక్కడ మరి అందుకోసమని అందుకే ఒకసారి ఏదో వెళ్ళి పూజ చేసుకొని వస్తే కాదు. మీరు మనము 4 వేళలలో పూజ చేయాలి. యామములు అంటారు. 4 యామములు, జాములు అని చెప్పొచ్చు. అంటే సాయంకాలము 6:30 నుండి 9 గంటల మధ్యలో మొదటి యామం ఉంటుంది. ఇక్కడ చక్కగా మీరు ఆవు పాలతో అభిషేకం చేయండి. రెండవ యామం 9:30 నుండి 12 గంటల వరకు ఇక్కడ ఆవు పెరుగుతో అభిషేకం చేయండి. మూడవ యామం 3:30 నుండి అంటే 12:30 నుండి 3 గంటల వరకు మూడవ యామం. ఇక్కడ ఆవు నెయ్యితో అభిషేకం చేయండి. ఇక 4వ యామంలో చక్కగా తేనెతో అభిషేకం చేయండి. ఇవి అన్నీ అయినాక ముందు 2 సార్లు కూడా శుద్ధ జలంతో అభిషేకం చేయడం అనేటువంటిది పద్ధతి. ఇలా మనం పంచామృత అభిషేకం చేయించాలి, స్వామికి అభిషేకం చేయాలి, ఆ అభిషేక తీర్థాన్ని స్వీకరించాలి. ఇది మనం దాంట్లో చేయాల్సింది. ఇది మనం ఆ గుడికి వెళ్ళలేము అలా అంటే మనం నిరంతరము మాత్రం ఈ జాగరణలో ఉండాలి. సరే ఇంట్లోనే చేసుకుంటాం, ఇంట్లో జాగరణలు చేస్తున్నాము అంటే చాలామంది నేను నాటి కాలంలో విన్నాను. జాగరణ అంటే మెలకువగా ఉండాలి కాబట్టి ఏదో ఒక సినిమా చూసేయడము, అది ఎలాంటిదైనా పర్వాలేదు, ఏదో ఒక పిచ్చి ఆటలు ఆడడము, పేక ఆటతో సహా ఇలాంటివన్నీ అనేకం పెట్టుకుంటారు. ఇవి కాదు జాగరణ చేయడం అంటే. స్వామిని నిరంతరం స్మరిస్తూ మన ధర్మ రక్షణలో భాగంగా మనం ఏం చేయాలి ఏంటి అని ఆలోచన దృక్పథంతో ఉండేటువంటి జాగరణ నిజమైన జాగరణ ఇది. ఇక మరి గుడికి వెళ్ళలేను, ఇంట్లో చేసుకోవచ్చు మన అభిషేకం. ఏ లింగం ఉండాలి మరి? అక్కడ ఏదో మనము స్వర్ణలింగం ఉండాలా, మనము తామర అంటే వెండి బంగారం వీటితో కూడా మనకు శివలింగాలు దొరుకుతాయి. లేదు నా దగ్గర ఏదో పాదరసలింగం, ఏ లింగమైనా పర్వాలేదు. ఏది లేకపోతే చక్కగా పుట్టమన్ను తెచ్చి పుట్టమన్నుతో లింగం చేసుకోవాలి. మరి పుట్టమన్నుతో లింగం చేసుకున్నట్టయితే మనం చేయగలుగుతామా, ఉండగలుగుతాం అంటే తప్పకుండా పుట్టమన్నుతో లింగం చేసే విధానం ఉంటుంది. సో తప్పకుండా పుట్టమన్నుతో మనం ఈ శివలింగాన్ని తయారు చేసుకొని అభిషేకం చేసుకోవడం, మనకు వచ్చిన వాటిని చదువుకోవడం, ఉపవాసం ఉండగలిగితే ఉండడం. అంటే అన్నం కాకుండా పండు, పలహారం, పాలు ఇలాంటివి స్వీకరిస్తూ ఉంటారు. కొంతమంది అయితే కేవలం నీళ్ళు కూడా తాగకుండా ఉన్నామంటూ ఉంటారు. ఎవరి ఆరోగ్య పరిస్థితిని బట్టి వాళ్ళు ఉంటారు. అయితే కొన్ని చోట్ల నేను ఏంటంటే సాయంత్రం వరకు లింగోద్భవ కాలం సాయంత్రం కాబట్టి పొద్దంతా ఇల్లు శుభ్రం చేసుకుంటూ పనిలో పడితే ఆకలి వేయదంటారు. అలా కాదు, చక్కగా ఉదయాన్నే స్నానం చేసి భక్తితో చేయండి.